గుజరాత్లో 18 సింహాలను ఫారెస్ట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అవి చేసిన తప్పేంటంటే ఊళ్ళ మీద పడి జనాల్ని చంపడం. అయితే అన్నీ కలిపి దాడి చేయలేదు. అందులో ఒక్క సింహమే హంతకురాలు. మిగిలిన సింహాలకు ఏ పాపం తెలియదు. ఒక్క సింహం మాత్రం గ్రామంలో ప్రవేశించి నానా బీభత్సం చేసింది. దొరికిన వాళ్ళను దొరికినట్లు పంజా విసిరింది. దీంతో 3 ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ ఒక్క సింహం ఏదో తెలియలేదు ఫారెస్ట్ సిబ్బందికి. దీంతో పక్కనే ఉన్న సింహాలను కూడా పట్టుకున్నారు. మొత్తం 18 సింహాలను ఒక చోట కట్టేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గ్రామంలో సింహం పంజా గుర్తులు, ముఖాలను గుర్తించే పనిలో పడ్డారు అటవీ అధికారులు. ఇప్పటికే 9 సింహాల సమాచారాన్ని విశ్లేషించారు. ఇంకా 9 సింహాలకు సంబంధించిన డేటాను పరిశీలిస్తున్నారు. అది కూడా తేలిన తర్వాత నేరం చేసిన సింహం ఏదో తెలిసిపోతుంది. ఆ తర్వాత దానికి శిక్ష విధిస్తారట అటవీ సిబ్బంది. జూలో జీవిత ఖైదు విధిస్తారట. మిగిలిన సింహాలను మాత్రం గిర్ అభయారణ్యంలో వదిలేస్తామని చెబుతున్నారు. గుజరాత్లో 400 వరకు ఏషియాటిక్ సింహాలున్నాయి. అయితే గిర్ అభయారణ్యంలో మాత్రం 270 వరకే ఆశ్రయం కల్పించగలమని అక్కడ అధికారులు అంటున్నారు. దీంతో మిగతా సింహాలు ఇలా ఊళ్లపై పడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించాలని ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది.